ఆలు పరోటా చేయడం చూద్దాము. ముందుగా మనం ఇంట్లోనే చపాతీ పిండి తయారు చేద్దాము. చపాతీ పిండి కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చేతికి అంటకుండా ఉంటది ఆయిల్ వేసుకుంటే. దీన్ని 1 అవర్ వరకు నానబెట్టాలి. పరోటా స్టవ్ ఆలు పరోటా స్టఫింగ్‌కి ఉడికించిన ఆలు, క్యారెట్ తురుము, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర. జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకోవాలి. వీటిని ఒకసారి కొంచెం ఒక 10 మినిట్స్ ఉడికించి పెట్టుకోవాలి. స్టఫింగ్ రెడీ అవుతది. ఇప్పుడు ఆలు పరోటా కావాల్సిన కర్రీ వండుకుందాము. ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక పుదీనా ఆకులు, కరివేపాకు, క్యారెట్ తురుము, దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న ఆలు వేస్తున్నాను. పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాల పేస్ట్, తగినంత సాల్ట్‌తో కలిపి మిక్సీ వేసాను. కొంచెం పసుపు. స్టఫింగ్ రెడీ అయిపోయిన తర్వాత గోధుమ పిండి 1 అవర్ నానబెట్టిన తర్వాత ఇలా స్మూత్‌గా అయిపోతుంది. స్మూత్‌గా అయిపోయిన తర్వాత ఈ స్టఫ్‌ని ఒక ముద్దలాగా చేసుకొని గోధుమ పిండి మధ్యలో పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకొని ఇలా అనుకుంటే మంచిగా నీట్‌గా వచ్చేస్తది. మందపాటి కవర్ తీసుకొని కవర్ మీద ఒత్తేసుకోవాలి. కొంచెం 2 చుక్కలు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలి వీటిని. హై ఫ్లేమ్ ఉండొద్దు. పలచగా ఒత్తేసుకోవాలి. నోట్లేసి. ప్రియా ఎప్పుడన్నది ఎగ్జామ్స్?